హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భాగ్యలక్ష్మి రఘుపాత్రని. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు ఆకాకరకాయ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. అది ఎట్లా చేయాలో చూడండి, చెప్తాను. ఒక పావు కేజీ, పావు కేజీ కంటే ఎక్కువ ఉంటాయి, హాఫ్ కేజీకి తక్కువ ఉంటాయండి తీసుకున్న ఆకాకరకాయలు. ఇవి దేశవాళీ కాయలండి, నాటు అంటారు కదా అవి. హైబ్రిడ్ అంటే అవి పెద్దగా ఉంటాయి, అవి చప్పగా ఉంటాయి, అంత టేస్ట్ ఉండవు. ఇవైతే బాగుంటాయి. ఇప్పుడు సీజన్ కదా, బాగా వస్తున్నాయి, ఇవి చేసుకుంటే బాగుంటుంది. ఈ కర్రీ కోసం ముందు మసాలా తయారు చేసుకుందాము. ఒక జార్లో ఆనియన్స్, చెక్క, లవంగ, ఇలాచి, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి అన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని, ప్యాన్లో ఆయిల్ వేసుకొని, అందులో మెంతి పౌడరు, పసుపు వేసుకొని, అందులోని ఈ ఆకాకరకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని అందులోని మసాలా పేస్ట్ వేసేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసేసిన తర్వాత టమాటా ప్యూరీ అయినా వేసుకోవచ్చు, లేకుంటే టమాటా ముక్కలైనా వేసుకోవచ్చండి. టమాటా ముక్కలు వేసుకున్నాను నేను. తర్వాత సాల్ట్, కారం, ధనియా పౌడర్ వేసేసి బాగా కలిపెట్టాలి. కలిపెట్టేసిన తర్వాత ఆవిరికి ఉడికినట్టు మూత పెట్టేయాలండి. వాటర్ వేసేసి బాగా మూత పెట్టుకుంటే దగ్గరికి గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. చూడండి, సాల్ట్ సరిపోయిందో లేదో చూస్తున్నాను అనమాట. అది ఇంకా ఒక 10 minutes ఉంచిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చపాతీలోకి అండ్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ సీజన్లో బాగా వస్తాయి కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అంతేనండి, ప్లేట్లో వేసుకొని వేడి వేడి అన్నంతో, చపాతీతోటి చాలా బాగుంటుంది. చూడండి కర్రీ ఎట్లా వచ్చిందో. ఈ విధంగా చేసి చూడండి, ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.